మోస్ట్ మోటివేటెడ్ స్టోరీ ఇన్ఫ్లుయెన్సర్ చంద్రశేఖర్. నేను ఢిల్లీ నుండి వైజాగ్ వచ్చినప్పుడు నా పేరు రాణి, ది ఇన్ఫ్లుయెన్సర్. సోషల్ మీడియాలో హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్, థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్, మిలియన్స్ ఆఫ్ లైక్స్, ఇవే నా ప్రపంచం. కానీ వైజాగ్ నుండి ఢిల్లీ వెళ్ళేటప్పుడు నా పేరు కేవలం రాణి మాత్రమే. వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చిన నేను ఇక్కడ నన్ను నేను తెలుసుకున్నాను. మనం మరచినా మనకు వినిపించని మాటలను వినిపించాలన్న నమ్మకంతో ఇప్పుడు నా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? సో లాస్ట్ 2 days మనం వైజాగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. సో రేపు మా తాతయ్య గారు ఎవ్వరు చూడని ప్లేస్కి తీసుకొని వెళ్తానన్నారు. సో అది చూడడానికి మనం రేపు వెళ్తున్నాం. నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. మనం వచ్చింది స్టీల్ ప్లాంట్కా? అవునమ్మా. ఇక్కడేముంటుంది తాతయ్య? ఫ్యాక్టరీ తప్ప. కొంచెం ఆగు, నీకే తెలుస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్కే కదా నష్టాలు వచ్చి ప్రైవేట్ చేస్తున్నారు. నేను న్యూస్లో చూశాను. మా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నష్టాలు లేవమ్మా, నష్టాల్లోకి తోసేశారు. ఈయనెవరో తెలుసమ్మా? రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తున్న రోజులవి. మనకి రావలసిన కర్మాగారం పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న సమయం. అమెరికాను కూడా ధిక్కరించగల ఇందిరాగాంధీ గారి నిర్ణయానికి వ్యతిరేకంగా అమృతరావు గారు 21 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ దీక్ష తెలుగు వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చింది. విశాఖలోనే స్టీల్ ప్లాంట్ వస్తుందని ఇందిరాగాంధీ గారి వ్రాతపూర్వక హామీని సాధించాడమ్మా. వందే మాత్రం నినాదం, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం ఎంత శక్తివంతమైనదో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం కూడా అంతే శక్తివంతమైందమ్మా. ఇదిగో 32 మంది అమరవీరులు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తరాల భవిష్యత్తు కోసం కాకినాడ నుండి బాబురావు, విజయవాడ నుండి సాంబశివరావు, గుంటూరు నుండి ఏసయ్య, జగిత్యాల నుండి సాయిరెడ్డి, కృష్ణారావు, తిరుపతయ్య, మస్తాను, అప్పలరాజు, వీళ్ళందరూ కూడా పోలీసుల బుల్లెట్లకు ఎదురెళ్లిన వారు. బుల్లెట్లు వాళ్ళ శరీరాన్ని తాకాయి గాని వాళ్ళ సంకల్పాన్ని మాత్రం తాకలేదు. ఇప్పుడు మనం నిలబడ్డ ఈ నేల ఉక్కు నిర్వాసిత త్యాగఫలమమ్మా. ఈ స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళు ఇల్లు, ఊర్లు అన్ని వదులుకున్నారమ్మా. నేను నిర్వాసితున్నే. 60 సంవత్సరాలు గడిచినా మాలో ఇంకా సగం మందికి న్యాయమే జరగలేదమ్మా. ఇది కేవలం ఒక జంక్షన్ అనుకుంటున్నావేమో. పుట్టి శ్రీరాములు గారి బలిదానం, అమృతరావు గారి పోరాటం, అమరవీరుల ప్రాణాలు, నిర్వాసితుల త్యాగాలు, కార్మికుల కష్టాలు, ఇటువంటి ప్రదేశం ఎక్కడా కనపడదు. నిస్వార్థం, త్యాగం, సేవ. ప్రపంచంలో ఇటువంటి ప్రదేశం మరొకటి లేదమ్మా. ఇప్పుడు వీళ్ళ గురించి ఎవరికీ తెలీదు తాతయ్య. తెలుసుకోవాలనుకునే వాళ్ళు లేరు కనుకే చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోయారమ్మా. నేను తెలుసుకున్నది చరిత్ర మాత్రమే కావచ్చు. 58 days నిరాహార దీక్ష చేసి తన బలిదానంతో
మద్రాసీయులుగా ఉన్న మన తెలుగు వారికి గుర్తింపు, తెలుగు భాషకి గౌరవం, మరో 13 భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన మన పొట్టి శ్రీరాములు గారి గురించి మనలో ఎంతమందికి తెలుసు? ఇంతకాలం ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే లైక్స్, ఫాలోవర్స్ కోసం, గుర్తింపు కోసం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకున్నాను. కానీ నిజమైన ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మన హక్కును ఎవరైనా కాలరాస్తున్నప్పుడు ఎదురుగా ఉన్నది ఎంత బలమైన వారైనా ఇది మాది, ఇది మా తరాల హక్కని ఏ ప్రతిఫలం, ఏ లాభం, ఏ గుర్తింపు ఆశించకుండా నిలబడే వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్. ఇవి కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, నిస్వార్థ త్యాగాల సంగమం. ప్రతి తెలుగువారు ఒక్కసారైనా చూడాల్సిన స్థలం, రేపటి తరానికి చెప్పాల్సిన గతం. అందుకే మనం మరచినా మనకు వినిపించని మాటలను వినిపించాలన్న నమ్మకంతో ఇప్పుడు నా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను.